Show Christ through lives. Let's show Christ through our own lives. మొదటి పేతురుపత్రిక 4వ అధ్యాయం. మొదటి పేతురుపత్రిక 4వ అధ్యాయం. రిచ్ ప్యాసేజ్, చాలా అంటే రిచ్ చాప్టర్. 3 భాగాలుగా చేసినప్పటికీ మనం థీమాటిక్గా వెళ్తున్నాం కాబట్టి, మన హోప్కు సంబంధించిన విషయాలు మాట్లాడుకుంటున్నాం కాబట్టి చాప్టర్ అంతా కూడా నేను కవర్ చేయాలనే ఒక ప్రయత్నం చేస్తున్నాను. సో మొదటి 3 అధ్యాయాల్లో ఏవైతే చెప్పుకుంటూ వచ్చారో వాటినే మళ్ళీ క్రోడీకరిస్తూ ఇంకొంచెం ఒక మెట్టు పైకి వెళ్తున్నట్టుగా ఈ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ప్రీవియస్ 3 చాప్టర్స్లో మనం చూసిన సంగతులు ఏంటంటే, సఫరింగ్ ఉంటుంది, పరీక్షలు వస్తాయి, శ్రమానుభవంలో క్రైస్తవుడు ఎలా ప్రవర్తించాలి, చాలా స్పష్టంగా, చాలా సూటిగా అపోస్తలుడు పేతురు మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. మనం షాకింగ్ ట్రూత్సే మాట్లాడుకుంటున్నాం మొదటి సెషన్ నుంచి కూడా. మీకు శ్రమలు కలిగాయి కాబట్టి ప్రవర్తన విషయంలో మీకు మినహాయింపు ఏమీ లేదు, మీరు సత్ప్రవర్తన కలిగి జీవించాల్సిందే. అంటే చాలా స్పష్టమైన నియమావళి క్రైస్తవ జీవితానికి కనపడుతుంది. అయితే మీ ప్రవర్తన ద్వారా మీరు జాగ్రత్తగా మీ సాక్ష్యాలు కనపరుచుకోవాలి. ఏ లోకం అయితే, ఏ సమాజం అయితే మిమ్మల్ని ద్వేషిస్తుందో ఆ సమాజం పట్లే మీరు మీ సత్ప్రవర్తనను చూపించాలి. ఆ సమాజానికే మీ సహనాన్ని తెలియబడనివ్వాలి. ఆ సమాజానికే మీ ప్రేమను, మీ సువార్త సందేశాన్ని వాళ్ళకి కన్వే చేయాలి. ఎందుకు మీరు ఇలా జీవిస్తున్నారు, ఎందుకు మీరు ఇలా సహిస్తున్నారు, ఎందుకు ఇలా మీరు ఓర్చుకుంటున్నారు అంటే మీకు ఒక నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణకు తగ్గట్టుగా మేము జీవిస్తున్నాము. ఒక లివింగ్ హోప్ ఉంది. ఆ లివింగ్ హోపే మమ్మల్ని సస్టైన్ చేస్తుంది. ఆ లివింగ్ హోప్ వల్లే మేము ఇలా జీవిస్తున్నాము, ఇలా ప్రవర్తిస్తున్నాము, ఇలా స్పందిస్తున్నాము, ఇలా ఓర్చుకుంటున్నాము. సో క్రైస్ట్ ఈజ్ అవర్ మోడల్. యేసుక్రీస్తు వారు శ్రమలు ఎలా అనుభవించాడో అదే మనకు మాదిరి. మీరు తప్పు చేసి శిక్ష అనుభవిస్తే అందులో గొప్పతనం ఏమీ లేదు. మీరు మేలు చేసి కూడా ఇబ్బందులు పడతా ఉంటే అది హితమగును. దేవుడు దాన్ని కన్సిడర్ చేస్తాడు, దేవుడు దాన్ని మెచ్చుకుంటాడు. యేసుక్రీస్తు వారు మనకు మాదిరిగా ఉంచేలాడట. తను మౌనంగా ఉన్నాడట, దూషింపలేదట, బదులు పలకలేదట, ఎవరిని బెదిరింపలేదట. ఎంతగా ఓర్చుకున్నాడో 2వ అధ్యాయంలో మనం చూసాం. ఆయన పడిన శ్రమలకు కారణం మనమే, లేదా అనీతిమంతులు, పాపులు. తన వ్యక్తిగత లోపాల వల్ల ఆయన సఫర్ అవ్వలేదు. అన్యాయంగా సఫర్ అవుతున్న కేటగిరీలో అత్యంత ఉత్కృష్టమైన కేసు అనమాట అయింది. ఇంతకంటే ఘోరంగా ఎవరు సఫర్ అవ్వలేదు, ఇంతకంటే అన్యాయంగా ఎవరు శిక్ష అనుభవించలేదు. మీరు ప్రపంచంలో ఏ మనిషి జీవితాన్ని తీసుకున్నా కూడా ఇది చాలా దారుణం అండి, అన్యాయంగా సఫర్ అవుతున్నారు అని గనక అనాల్సి వస్తే యేసుక్రీస్తు వారి స్టోరీయే చెప్పాల్సి వస్తుంది. ప్రపంచంలో అంత మించి లేదు. అటువంటి ఆయన తనను దూషించిన వారి క్షమాపణ కోసం ప్రార్థన చేశాడు. అటువంటి ఆయన బదులు స్పందించకుండా మౌనంగా వాటిని భరించారు. న్యాయంగా తీర్పు తీర్చే దేవునికి తనను తాను అప్పగించుకున్నాడు. 3వ అధ్యాయంలో కూడా మళ్ళీ అవే విషయాలు మనం చూస్తాం. క్రీస్తు మాదిరి మనకుంది. ఆయన సఫర్ అయ్యాడు, పాతిపెట్టబడ్డాడు, తిరిగి లేచాడు, ఇప్పుడు తండ్రి కుడిపార్శ్వాన ఆసీనుడై ఉన్నాడు. ఈ హోప్ మనల్ని పురికొల్పాలి. మనం కూడా తాత్కాలికంగా శ్రమ పడతాము, కానీ ఒకరోజు ఈ శ్రమల నుంచి మనం అధిగమించి జీవాన్ని అనుభవిస్తాము, నిత్య జీవాన్ని అనుభవిస్తాము. పునరుద్ధరణ యేసుక్రీస్తు వారి బలము మనకు కూడా వర్తిస్తుంది. మనం కూడా పునరుద్ధానం చెందుతాము. మనం కూడా యుగయుగాలు ప్రభువుతో కలిసి
జీవిస్తాము. దిస్ ఈజ్ అవర్ హోప్. ఇటర్నల్ హోప్ మనకున్నప్పుడు భూమి మీద ఉండే టెంపరరీ పరిస్థితులు మనల్ని కంట్రోల్ చేయలేవు. ఎన్నశక్యం కానివి మహిమ ఒకటి మన కోసం ఎదురు చూస్తుంది. కాబట్టి ఇప్పుడు పడే శ్రమలు నెగ్లిజిబుల్ అనమాట. సో 4వ అధ్యాయంలో కూడా దాన్నే కొనసాగిస్తున్నాడు. క్రీస్తు శరీరం ముందు శ్రమ పడ్డాడు. అంటే ఈ 2-3 అధ్యాయాల్లో డిస్క్రైబ్ చేసిన కాన్సెప్ట్ని ఒక స్టేట్మెంట్ లాగా ఇచ్చాడు. క్రీస్తు శరీరం ముందు శ్రమ పడిన గనుక మీరును అట్టి మనసును ఆయుధంగా ధరించుకున్నాడు. సో దిస్ ఈజ్ అవర్ వెపన్, దిస్ ఈజ్ అవర్ ఆర్మర్. ఇదే మన ఆయుధం, ఇదే మన కవచం, సర్వాంగ కవచం. ఏంటి అంటే టు బీ లైక్ క్రైస్ట్, టు బిహేవ్ లైక్ క్రైస్ట్, టు రియాక్ట్ లైక్ క్రైస్ట్. క్రీస్తులాగా ప్రతిస్పందించటం, క్రీస్తులాగా ప్రవర్తించటం, క్రీస్తులాగా ఓర్చుకోవటం. ఆయన శరీరం ముందు శ్రమ పడినప్పుడు ఎలా ప్రవర్తించాడో అదే మనకు రోల్ మోడల్, అదే మనకు ఆయుధం. ఈ సఫరింగ్లో మనం ఎలా ప్రవర్తించాలి అనేది బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. ఈ 4వ అధ్యాయం ఈ 2-3 అధ్యాయాలకి నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తున్నాడు. బిబ్లికల్ వ్యూ ఆఫ్ సఫరింగ్. బిబ్లికల్ వ్యూ ఆఫ్ సఫరింగ్ అంటే శ్రమలు అనుభవించటం, బాధలు పడటం గురించిన బైబిల్ దృక్పథం ఏంటి? చాలా స్పష్టంగా రాసి ఉంది కొత్త నిబంధనలో కానీ పాత నిబంధనలో కానీ. అబద్ధ బోధకులు ఇటువంటివి మనకు రావు అని చెప్తారు. సుఖమైన జీవితాన్ని వాళ్ళు వాగ్దానం చేస్తారు. బైబిల్ అలా మాట ఇవ్వట్లేదు. బైబిల్ చాలా డెలిబరేట్గా చెప్తుంది, మీరు ద్వేషించబడతారు, ఇది ఇరుకు మార్గము, ఇది చాలా కష్టతరమైన ప్రయాణము, నాగటి మీద చేయి వేశాక వెనక్కి తిరిగి చూడొద్దు, దానికి రెడీ అయితేనే మీరు రండి, మిమ్మల్ని మీరు త్యజించుకొని, మిమ్మల్ని మీరు డినై చేసుకొని సిలువను వెతుకొని నన్ను వెంబడించండి. సో చాలా ఓపెన్ వార్నింగ్ ఉంది, ఓపెన్ ఇన్విటేషన్ ఉంది. కండిషన్స్ అప్లై అని అంటామే, అలా మీరు నన్ను వెంబడించాలనుకుంటే ఇవన్నీ చూసుకొని రండి అని దేవుడు బాహాటంగా పిలిచాడు. ఇట్ ఈస్ నెవర్ ఏ కేక్ వాక్. సుఖంగా ఉంటుంది జీవితం అని ఎప్పుడు క్రైస్తవ జీవితం ఎవరిని పిలవలేదు. బట్ మనకు ఒక పర్పస్ ఉంది. ఎందుకు క్రైస్తవులు శ్రమలు అనుభవిస్తారు? ఎందుకు అన్యాయంగా సఫర్ అవుతారు? మేలు చేసి కీడెందుకు భరించాలి? ఎందుకు నష్టపోతారు? ఎందుకు మనమే ఓడిపోయినట్లుగా మనమే ఎందుకు సర్దుకోవాలి? బికాస్ క్రైస్ట్ హ్యాస్ సెట్ ఎ మోడల్. లోకానికి ఇది అర్థం కాదు, మనకి కూడా ఒక్కోసారి చాలా ఇబ్బందిగా, బాధాకరంగా, కష్టంగా అనిపిస్తుంది. వై అనే బిగ్ క్వశ్చన్ మనల్ని హింసిస్తుంది. అండ్ యోబు భక్తుడు ఎందుకు అనే ప్రశ్నతో చాలా స్ట్రగుల్ అయ్యాడు. బట్ హీ ఫౌండ్ ద ఆన్సర్ ఫైనల్లీ. ప్రపంచంలో ప్రతి విశ్వాసి ఏదో సందర్భంలో వై అని ప్రశ్న ఎదుర్కొంటాడు. సఫర్ అవుతారు. ఎందుకు నేను సఫర్ అవ్వాలి? ఎందుకు ఈ బాధలు పడాలి? ఈ ఈ ఈ పెయిన్ దేవుడు ఎందుకు నాకు ఎలవ్ చేశాడు అన్నప్పుడు మనం ఓడిపోయిన జాబితాలో ఉన్నట్టుగా బాధపడుతూ ఉంటాం. చేతగానితనంలాగా అనిపిస్తూ ఉంటుంది. ఇంత దేవుడు నమ్ముకున్నా కూడా ప్రభు నాకేమీ సహాయం చేయట్లేదా అని బాధ కలుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ అంటున్నాడు, దీన్ని మీరు హోపుగా పెట్టుకోండి, దీన్నే మీరు ఆయుధంగా పెట్టుకోండి. శరీర విషయంలో శ్రమ పడిన వాళ్ళు శరీరమందు జీవించు కాలాన్ని పాపముతో జోలి ఇక ఏమీయో లేకయుండును. అంటే ఆ వచనంలో 2 మాటలు మీకు హైలైట్ చేస్తున్నాను. ఒకటి, ఇక పాపంతో మనకు పనేమి, అంటే పెద్దగా వద్దు, పాపాన్ని ఎంటర్టైన్ చేయొద్దు అనే మనసు ఒకటి వస్తుందట. సఫరింగ్ మనల్ని ఏం చేస్తుందంటే అసలైన విషయాల మీద దృష్టి పెట్టేలాగా చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మన ఇంట్లో ఎవరికైనా బాగలేదనుకోండి, వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు, ఎవరైనా స్నేహితులు వచ్చి హోటల్కి వెళ్దాంరా, బిర్యానీ తిందాంరా అంటే మనం ఏం జవాబిస్తాం? ఇంట్లో వాళ్ళు హాస్పిటల్లో పెట్టి ఎలా వస్తానురా నేను, ఇది ఈజ్ నాట్ ద టైమ్ టు డూ దోస్ థింగ్స్, నేను రాను, మీరు వెళ్ళండి, ఐ మస్ట్ స్టే హియర్. సో నీ ప్రయారిటీస్ని సఫరింగ్ ఒక్కోసారి రీషఫిల్ చేస్తుంది.
వేటి మీద మనసు పెట్టాలి, వేటిని పక్కన పెట్టాలి, వేటిని తక్కువగా చూడాలి, వేటిని అధికంగా ఎంచుకోవాలి, దేవుడు మనకు నేర్పిస్తూ ఉంటాడు. ఆశలు, మనుజాశలను అనుసరించి నడుచుకోవటం మీద మనసు తగ్గుతుంది. దేవుని ఇష్టానుసారంగా నడుచుకోవాలనే ఆలోచనలు పెరుగుతాయి. ఐ నో ట్రైబల్ ప్రాంతాల్లో సేవ చేస్తున్న సేవకులు కొంతమంది నాకు తెలుసు. ఒక సందర్భంలో పాస్టర్ గారు ఇలా అన్నారు, మాకు నెలకి కొంచెం అన్నం పెట్టండి సార్, సేవ చేసుకుంటాం, ఇంకేం వద్దు మాకు అని అడిగారు. చాలా హార్ట్ బ్రేకింగ్ స్టేట్మెంట్ అప్పట్లో నాకు అది. అన్నం పెడితే చాలా, ఇంకేం కోరుకోవా అంటే వాళ్ళు అలాగే అంటున్నారు, మాకు అన్నం పెట్టు, మేము ఫుడ్ కోసం, భౌతికమైన మా డైలీ నీడ్స్ కోసం మేము వేరే వాళ్ళ వైపు తల తిప్పి చూడకుండా ఉంటే చాలు, మాకు ఇవాళ రోజు గడిచిపోతే చాలు, విల్ బి సర్వింగ్ హిమ్, విల్ బి ఫెయిత్ఫుల్ టు హిమ్. మాకు అన్నం పెడితే చాలు, సేవ చేస్తామనే పాస్టర్లు మేము చూసాము. దేవుడు నాకు ఏరోప్లేన్ ఇవ్వాలని ప్రార్థన చేయండి, ప్రపంచంతో తిరిగి సువార్త చెప్తా అనే బోధకుల్ని చూసాం. సీ ద డిఫరెన్స్. సఫరింగ్ నీకు నువ్వేంటో చెప్పుద్ది, నీ లైఫ్ ఎంత అల్పమైందో చెప్పుద్ది. ఆ పెయిన్లో నువ్వు రియాలిటీస్ తెలుసుకుంటావు. నీ అసలు ప్రాధాన్యతలను మళ్ళీ షఫిల్ చేసుకొని ఒకదాని వెంట ఒకటి ప్రయారిటైజ్ చేసుకుంటావు, క్రమం మార్చుకుంటావు. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ వాల్యూ తెలుసుద్ది, లాస్ట్ థింగ్స్ లాస్ట్ రీషఫిల్ చేసుకుంటావు. ఒకప్పుడు మనం పోకిరి చేష్టలు, దురాశలు, వీళ్ళు ఏం చేశారో పౌలు గారు ఎవరికైతే సరే పేతురు గారు ఎవరికైతే రాస్తున్నాడో ఆ పాఠకుల గత ప్రవర్తన 3వ వచనంలో ఉంది. పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, తాగుబోతుల, విందులు, విగ్రహారాధన, అన్యజనుల ఇష్టాలు నెరవేర్చడానికి కోరికలు. గతించిన కాలం చాలు, ఒకప్పుడు ఇలా మీరు ప్రవర్తించారు. ఇది వాళ్ళ అంటే పేతురుగా రాసిన పాఠకుల పాస్ట్. మన పాస్ట్ ఇందులో కొన్ని ఉండొచ్చు, కొన్ని వేరే ఉండొచ్చు. ఇవి మనం చేయొచ్చు, చేయకపోయి ఉండొచ్చు. బట్ మనకో గతం ఉంది. మనం చేసిన పాత పనులు కొన్ని ఉన్నాయి, పాత అలవాట్లు కొన్ని ఉన్నాయి, మన స్వభావ సిద్ధంగా మనకున్న కొన్ని వ్యసనాలు ఉండొచ్చు. మన ఓల్డ్ లైఫ్ స్టైల్ ఒకటి ఉంది. వాటికి చాలు, ఇక వాటిని వదిలేసేయండి అంటున్నాడు. సో న్యూ లైఫ్ స్టైల్ ఏంటంటే ఓర్చుకోవటం. న్యూ లైఫ్ స్టైల్ ఓర్చుకోవటం. నీకు వాటి మీద ధ్యాస ఉండదు. హౌ టు ఎంజాయ్ లైఫ్ ఉండదు. హౌ టు ఎండ్యూర్ లైఫ్, ఎలా అనుభవించాలి ఉండదు. ఎలా ఓర్చుకోవాలి ఉంటుంది, ఎలా ఫేస్ చేయాలి, దీన్ని ఎలా నేను మెల్లగా ఈ ప్రయాణాన్ని సాగించాలి, ఎందుకంటే ఎంచుకున్న మార్గమే డిఫరెంట్ మార్గం కాబట్టి నేను ఎలా భరించాలి, అది నేర్చుకుంటాం. లోకమట 4వ వచనం, లోకం మిమ్మల్ని హేట్ చేస్తుందట. 4వ వచనం చాలా క్లియర్గా ఉంది. తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుతూ మేము దూషిస్తున్నారు. లోకానికి 2 కలుగుతాయట. ఒకటి సర్ప్రైజ్, అసలు మీరేంటి చాలా విచిత్రంగా ఉంటారు అని చూసి మన గురించి సర్ప్రైజ్ అవుతున్నట్టుగా మాట్లాడుతూ ఉంటారట. సమ్ టైమ్స్ ఆ సర్ప్రైజ్ లెవెల్ దాటి అది ద్వేషంగా మారుతుందట. బికాస్ మీ నీతియుక్తమైన ప్రవర్తన ఒక్కోసారి వాళ్ళకి ఆశ్చర్యాన్ని కలిగించినప్పటికీ ఒక్కోసారి వాళ్ళకి అది అడ్డైపోతుంది. కొంతమంది మెచ్చుకుంటారు మీ సాక్ష్యాన్ని చూసి, మీ ప్రవర్తనను చూసి, మీ విలువలు చూసి. అది కొంతవరకే. వాళ్ళకి ఆపోజిట్ ఒక్కోసారి కాంట్రడిక్ట్ అవుతాము, వాళ్ళకి ఒక్కోసారి కష్టం అయిపోద్ది. సో దెన్ దే స్టార్ట్ హేటింగ్ యూ. సో లోకం మిమ్మల్ని అన్నిసార్లు మెచ్చుకోదు. లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది, లోకం మిమ్మల్ని దూషిస్తుంది. బట్ ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు, 5-6 వచనాల్లో ఉన్న మాట ఏంటంటే, లోకం మిమ్మల్ని దూషిస్తుంది, లోకం మిమ్మల్ని హింసిస్తుంది, లోకం మిమ్మల్ని ఇబ్బందులు పాలు చేస్తుంది. దానిని ఇక్కడ టెక్నికల్గా అంటే ఒక పదం వాడుతున్నాడు, ఏంటంటే తీర్పు తీర్చటం. లోకం మిమ్మల్ని సఫర్ చేస్తుంది, మానవ రీత్యా తీర్పు పొందినట్లు. 6వ వచనం. భౌతికమైన సఫరింగ్ మీకు మనుషుల దగ్గర నుంచి వస్తుంది. దే ట్రబుల్ యూ, దే అన్జస్ట్లీ సఫర్ యూ.
అన్యాయంగా వాళ్ళు మీకు వ్యతిరేకంగా పనులు చేస్తారు, మిమ్మల్ని అణిచివేస్తారు, మిమ్మల్ని ఇబ్బందులకి గురి చేస్తారు, అక్రమంగా మీ మీద ప్రవర్తిస్తారు. బట్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఫైనల్ జడ్జ్ దేవుడు. లోకం మనల్ని ఇబ్బంది పెట్టుద్ది, లోకం మనకు తీర్పు తీర్చుద్ది, లోకం మనల్ని శ్రమల పాలు చేస్తుంది. కానీ దేవుడు అంతిమ తీర్పు తీర్చే న్యాయాధిపతి. ఆయన సజీవులకు మృతులకు తీర్పు తీర్చడానికి ఉన్నాడు. సో తీర్పు భూమి మీద మనల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు రేపు దేవుని ఎదురు నిలబడాలి, ఇబ్బందులు పడిన వాళ్ళు రేపు దేవుని ఎదురు నిలబడాలి. దేవుడు ఎవరికి న్యాయం తీరుస్తాడో దెన్ అప్పుడు మనం చూస్తాం. ఇప్పుడైతే మనం ఓర్చుకుంటున్నాం. సజీవులకు మృతులకు తీర్పు తీర్చుటకు సిద్ధముగా ఉన్న వానికి వారు ఉత్తరవాదులై ఉన్నారు. ఎవ్రీవన్ ఈస్ అకౌంటబుల్. ఈ లోకం గురించి మీరు వరి అవ్వకండి. ఈ లోకాన్ని ఏం చేయాలో అది దేవునికి వదిలేయండి. దిస్ వెరీ వరల్డ్ ఈజ్ అకౌంటబుల్ బిఫోర్ గాడ్. వన్ డే దేవుడు ఈ లోకంలో ఉన్న ప్రతి వ్యక్తిని లెక్క అడుగుతాడు. మనల్ని ఎవరెవరైతే ఇబ్బందులు పెట్టారో, ఎవరెవరైతే మన దుఃఖానికి కారణమయ్యారో వాళ్ళందరూ దేవునికి లెక్క చెప్పాల్సిన వాళ్ళే. మనం కూడా లెక్క చెప్పాల్సిన వాళ్ళం అఫ్ కోర్స్. బట్ మనకు హోప్ ఉంది. న్యాయంగా తీర్పు తీర్చే దేవుడు కాబట్టి ఆయన మనకు న్యాయాన్ని తీరుస్తాడు. కొంతకాలం మనం సఫర్ అవుతున్నాము, దాని ఫ్రూట్ ఒకరోజు మనం చూస్తాం. చాలా బ్యూటిఫుల్గా 6వ వచనంలో చెప్పబడిన మాట ఏంటంటే గాస్పల్ చెప్పబడిన కారణమే ఇదట. మరి దీన్ని ఎలా తీసుకోవాలి అనేది నాకు కూడా మిస్టరీయే. వారికి కూడా సువార్త ప్రకటించబడను. ఇంగ్లీష్ బైబిల్లో ఫర్ దిస్ ఈజ్ వై ద గాస్పల్ వాజ్ ప్రీచ్డ్. ఇందుకే సువార్త ప్రకటించబడిందట. ఎందుకు అనంటే ఈ సువార్తను అంగీకరించిన వాళ్ళు కాస్త ఓర్చుకుంటే ఒకరోజు దేవుని ఎదుట మనం నిలబడితే భూమి మీద మనల్ని ఇబ్బందులు పెట్టిన వాళ్ళకి, అన్యాయంగా ఇబ్బందులు పడిన వాళ్ళని ఇద్దరూ దేవుని ఎదుట నిలబడతారు. దేవుడు మళ్ళీ అందరికీ ఎవరెవరికి ఏం తీర్పు తీర్చాలో ఆ తీర్పు తీరుస్తాడు. మనం శరీర విషయంలో మానవ రీత్యా తీర్పు పొందాము, కానీ ఆత్మ విషయంలో దేవుని బట్టి జీవించబోతున్నాము. సో మానవ పరంగా, శరీర పరంగా కొంతకాలం మనం శ్రమలు అనుభవించినా కూడా వన్ డే వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎన్ ఇటర్నల్ లైఫ్. ఇటర్నల్ లైఫ్ మనకు ఉంటుంది. స్పిరిచువల్గా దేవుని బట్టి జీవించినట్లు వారికి కూడా సువార్త ప్రకటించబడింది. సో మన గాస్పల్ ఎసెన్స్ ఏంటంటే ఇటర్నల్ లైఫ్. విశ్వాసం ఉంచండి, మీకు నిత్య జీవం అనుగ్రహించబడుతుంది. విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం గలవాడు, నా యందు విశ్వాసం ఉంచువాడు అన్నటికీ చనిపోడు. మన హోపే ఇటర్నల్ లైఫ్. సో తాత్కాలికంగా మనం శ్రమానుభవం గుండా వెళ్ళొచ్చు, బట్ ఈ తీర్పు మానవ రీత్యా వచ్చిన తీర్పు అని అనుకుంటే, తీర్పు అంటే ఇటర్నల్ జడ్జిమెంట్ కాదు, తాత్కాలిక శ్రమలు. బట్ వన్ డే వీ విల్ హ్యావ్ ఇటర్నల్ లైఫ్. ఈ తీర్పు అనే పదం ప్యూరిఫికేషన్ అనే పదం లాగా వాడారట. ప్యూరిఫై అనే అర్థంలో వాడారట. ప్రక్షాళన, లేకపోతే పవిత్రపరచటం, లేకపోతే క్లెన్సింగ్, శుభ్రం చేయటం. ఒక కొలిమిలోకి బంగారం వెళ్ళినప్పుడు ఆ మలినాలు అన్ని పోగొట్టుకొని మేలిమి బంగారం లాగా ఎలాగైతే రూపుదిద్దుకొని బయటకు వస్తుందో, శుద్ధ సువర్ణం లాగా బయటకు వస్తుందో, మెరుగుపరచబడి ఎలాగైతే బయటకు వస్తుందో, దేవుడు మన జీవితాలను కూడా అలాగా రీఫైన్ చేస్తూ ఉంటాడు. కొన్ని పదాలు గుర్తుపెట్టుకోండి. రీఫైన్ అనే పదం ఒకటి, ప్యూరిఫై అనే పదం ఒకటి, క్లెన్సింగ్ అనే పదం ఒకటి. అంటే పవిత్రపరచటం, ప్రక్షాళన చేయటం, శుభ్రంగా పవిత్రంగా ఏ మలినాలు లేకుండా లోపాలన్నీ తీసేసి పవిత్రంగా మేలిమి బంగారం లాగా తయారు చేయటం. ఒక కొలిమిలోకి ఆ బంగారం వెళ్ళినట్లుగా ఆ బంగారాన్ని ఆ కొలిమిలోకి తీసుకువెళ్ళినప్పుడు విపరీతమైన అగ్ని పరీక్షకు గురవుతుంది.
ఆ అగ్నికి ఆ బంగారం కరిగిపోయి అందులో ఉన్న మలినాలన్నీ పోయి ఒక ప్యూర్ గోల్డ్ పైకి తేలుతుంది. దాని పనిష్మెంట్ అనకూడదు అంటున్నారు. దాని పనిష్మెంట్ అంటలేదు, దాని ఒక ప్రాసెస్ అంటున్నారు. ఏ పెయిన్ఫుల్ ప్రాసెస్, బట్ ఆ బంగారానికి విలువ తీసుకురావటానికి చేసే ఒక ప్రాసెస్. ఇది అంగీకరించడానికి మనకు మనసొప్పదు, కానీ ఇది దేవుని పద్ధతి. ఇది దేవుని పద్ధతి. బిబ్లికల్ వ్యూ ఆఫ్ సఫరింగ్ లేదా ద థియాలజీ ఆఫ్ సఫరింగ్, బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. గాడ్ ప్యూరిఫైస్ us. ప్రతి విశ్వాసిని దేవుడు పవిత్రపరుస్తాడు. ప్రతి విశ్వాసికి దేవుడు చెక్కుతాడు. ప్రతి విశ్వాసిని దేవుడు ప్రక్షాళన చేస్తాడు. ఆయా సందర్భాల్లో మెరుగులు దిద్దుతాడు. కొలిమిలో గుండా వెళ్లాల్సిన సందర్భాలు కొన్ని ఉంటాయి. పెయిన్ఫుల్గా ఉంటుంది, కానీ నిర్మలమైన పదార్థం లాగా బయటకు వస్తాము. మేలు బంగారం లాగా తయారై బయటకు వస్తాము. గాడ్ ప్యూరిఫైస్ హిస్ చర్చ్. దేవుడు తన స్థానిక విశ్వాసులనే కాదు, వ్యక్తిగత విశ్వాసులనే కాదు, లేదా విశ్వాసులను వ్యక్తిగతంగానే కాదు, సంఘంగా కూడా ప్రక్షాళన చేస్తాడు. కొన్నిసార్లు దేవుడు సంఘాలను పర్సిక్యూషన్కి అప్పగించిన సందర్భాలు లేకపోలేదు చరిత్రలో. 2000 సంవత్సరాలుగా క్రైస్తవ సంఘం ఎక్కడో చోట ప్రక్షాళన చేయబడుతూనే ఉంది. సంఘం ప్యూరిఫై అవుతానే ఉంది. సంఘంలో ఉన్న అనీతి, దుర్నీతి ఒక్కసారిగా వాష్ అవుట్ చేయబడే సందర్భాలు వస్తాయి. పర్సిక్యూషన్ వచ్చినప్పుడల్లా సంఘం అంతరించిపోదట, అసలైన సంఘం నిలబడుతుందట. ప్యూర్ చర్చ్ నిలదొక్కుంటుందట. ఆ ప్యూర్ చర్చ్ మళ్ళీ వ్యాప్తి చెందుతూ ఉంటుంది. వీ డోంట్ అండర్స్టాండ్ ద వేస్ ఆఫ్ గాడ్, బట్ దేవుడు తన సంఘాన్ని పరిశుద్ధమైన కన్యకలాగా తీర్చిదిద్దుతున్నాడు. ప్రతి వ్యక్తిని, ప్రతి విశ్వాసిని దేవుడు తయారు చేస్తున్నాడు, శాంక్టిఫై చేస్తున్నాడు. శాంక్టిఫైయింగ్ ప్రాసెస్ ఒక్కోసారి కష్టంగా అనిపించవచ్చు, ప్యూరిఫైయింగ్ ప్రాసెస్ బాధాకరంగా అనిపించవచ్చు, బట్ ఇట్ ఈస్ ద వే ఆఫ్ ద లార్డ్. అది ప్రభు క్రమం. దీన్ని యాక్సెప్ట్ చేయమంటున్నాడు. సో 7వ వచనంలో చెప్తున్నాడు, మీరు ఇఫ్ యు అండర్స్టాండ్ దిస్, మీరు మీ బిహేవియర్ మీద మనసు పెట్టండి. స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయటానికి మెలకుగా ఉండండి, ప్రేమగా ఉండండి, ఒకడు మిక్కుటమైన ప్రేమ కలిగి ఉండండి, ఒకరికొకడు ఆతిథ్యం చేయండి, మీ కృపావరాలను ఒకరికొకడు ఉపచారం చేయండి. యూజ్ యువర్ స్పిరిచువల్ గిఫ్ట్స్ టు సర్వ్ అదర్స్. 3 మాటలు చెప్తున్నాడు క్లుప్తంగా. 1, ప్రార్థన చేసుకోండి, బైబిల్ చదువుకోండి, స్వస్థ చిత్తం గలవారై ప్రార్థన చేసుకొని మెలకుగా ఉండండి. స్వస్థ చిత్తులు ఎలా అవుతారు? వాక్యం ద్వారా అవుతారు. మెలకుగా ఉండండి, ప్రార్థన చేసుకోండి, క్షమించండి, ప్రేమించండి, ఆతిథ్యం ఇవ్వండి. ఎంత బాగా చూడగలరో పొరుగు వారిని అంత బాగా చూడండి. ఎంత గౌరవంగా ట్రీట్ చేయగలరో అంత గౌరవంగా ట్రీట్ చేయండి. దేవుడు మీకు ఇచ్చిన సామర్థ్యాలు, దేవుడు మీకు ఇచ్చిన కృపావరాలని ఇతరులకు పరిచర్య చేయటానికి ఉపయోగించండి. మీకు ఆ గిఫ్ట్ ఎందుకు ఇచ్చాడంటే వాళ్ళకి మేలు కలగటానికి. సో దేవుడు మీకు ఇచ్చిన వరాలని ఇతరులకు మేలు చేయటం కోసం ఉపయోగించండి. దట్స్ హౌ గాడ్ ఈస్ గ్లోరిఫైడ్. ఇందువలన 8వ వచనం ఆఖరిలో ఉంది, 11వ వచనం ఆఖరిలో ఉంది. ఇందువలన దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహింపరచబడు. హౌ టు గ్లోరిఫై గాడ్? పెద్ద ఏం లేదు, చిన్న బ్లూ ప్రింట్ ఉంది మనకి. ఎంత ప్రేమిస్తారో అంత ప్రేమించండి, ఎంత క్షమిస్తారో అంత క్షమించండి, ఎంత ఓర్చుకుంటారో అంత ఓర్చుకోండి. స్వస్థ చిత్తులై ప్రార్థన చేసుకుంటూ మెలకుగా ఉండండి. దేవుడు మీకు ఇచ్చిన కృపావరాలని ఇతరుల ప్రయోజనం కోసం ఎంత వాడితే అంతగా దేవునికి మహిమ కలుగుతుంది. దెన్ మళ్ళీ తన టాపిక్ కంటిన్యూ చేస్తున్నాడు 12వ వచనంలో. మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుతున్న అగ్ని వంటి మహాశ్రమ, ఇందా మాట్లాడుకున్నాం, కొలిములోకి వెళ్ళినట్టుగా ఉంటుంది. పెద్ద అగ్ని వంటి మహాశ్రమలాగా తగలబడిపోతుంది జీవితం అన్నట్టుగా అనిపించవచ్చు ఒక్కోసారి.
జలప్రళయంలాగా అగ్నిలో తలమునకలైపోయే ప్రళయం రావచ్చు. మీకేదో ఒక వింత సంభవిస్తున్నట్టు ఆశ్చర్యపోకండి. వార్న్ చేస్తున్నాడు, లేకపోతే అలర్ట్ చేస్తున్నాడు. సఫరింగ్ మీకు కలిగిందా? డోంట్ బి సర్ప్రైజ్డ్, డోంట్ బి షాక్డ్. ఇది వస్తుందని మాకు తెలుసు, ఇది వస్తుందని మాకు తెలుసు. బైబిల్ పదే పదే మమ్మల్ని వార్న్ చేసింది. ఎస్, దిస్ హ్యాపెన్స్. రాకూడదని అనుకున్నాము, కానీ మన సందర్భంలో వచ్చేసింది అని మనసు రెడీ చేసేసుకోండి వెన్ ఇట్ హ్యాపెన్స్. సో ఏదో పెద్ద షాక్ లాగా ఆశ్చర్యపోవద్దు. కొత్త నిబంధనలో బోలెడని ఉదాహరణలు మనకున్నాయి, పాత నిబంధనలో బోలెడు ఉదాహరణలు ఉన్నాయి. దేవుని బిడ్డలు ఎదుర్కొన్న సమస్యలు ఎటువంటి స్థాయిలో ఉన్నాయో మనకు తెలుసు. 2000 సంవత్సరాలుగా సంఘ చరిత్రలో సంఘాలు ఎదుర్కొంటున్న పర్సిక్యూషన్ ఏ స్థాయిలో ఉన్నాయో మనకు తెలుసు. లాస్ట్ 20 yearsగా జరిగిన పర్సిక్యూషన్ కౌంట్ అంటే 20 సంవత్సరాలు, 2000 సంవత్సరాలు అంటే 20 శతాబ్దాలుగా 20 centuriesగా ఎంతమంది పర్సిక్యూట్ చేయబడ్డారు ఆ నంబరు పెట్టుకుంటే, ఈ ఒక్క సెంచరీలోనే ఎంతమంది పర్సిక్యూట్ చేయబడ్డారో నంబర్ చూస్తే, ఈ ఒక్క సెంచరీ 20 centuries కంటే మించిపోయిందట. 20 శతాబ్దాలుగా జరిగిన పర్సిక్యూషన్ కంటే ఈ ప్రస్తుతం మనమున్న ఈ ఒక్క శతాబ్దంలో జరిగిన పర్సిక్యూషన్ అత్యధికమంట. వేల మంది చంపబడుతున్నారు. ఇటీవల మీరు నైజీరియా కనుక మీరు చూస్తే, ఆ పైనుంచి శాటిలైట్ పిక్చర్స్ చూస్తే గ్రౌండ్ అంతా ఎర్రగా అయిపోయిందట. రక్తం నదులై ప్రవహించింది. వందల మందిని మారణ హోమం చేసేశారు. బట్ ప్రపంచం దీని గురించి మాట్లాడట్లేదు. బోల్డని న్యూస్ గురించి మాట్లాడుతుంది, క్రికెట్ గురించి మాట్లాడుతుంది, రాజకీయాల గురించి మాట్లాడుతుంది. క్రైస్తవులు ఊచకోత కోయబడుతున్నారంటే లోకానికి పట్టట్లేదు. ఎందుకంటే ఈ క్రైస్తవులను సపోర్ట్ చేసే ప్రభుత్వాలు కానీ, మీడియాస్ కానీ, పొలిటికల్ లీడర్స్ కానీ, సమాజాలు కానీ ఏ ఊర్లోనూ లేవు. మన ప్రాంతాల్లో మనమే అణిచివేయబడుతున్న వాళ్ళం. ఇతర దేశాల్లో కూడా మనమే అణిచివేయబడుతున్నాం. అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా వీళ్ళే, అనాగరిక దేశాల్లో కూడా మనమే. వీఆర్ ఆల్వేస్ a minority. We're always a minority, but we have a blueprint. ఇక్కడ ఒక చాలా సర్ప్రైజింగ్ థింగ్ చెప్తున్నాడు. ఇటువంటి పర్సిక్యూషన్ లేదా సఫరింగ్ మీకు కలిగినప్పుడు ఒక వింత ఏదో ఏంటి ఇలా జరిగింది, ఇలా ఎలా జరిగింది అని మీరు ఆశ్చర్యపోవద్దు. డు నాట్ వండర్, ఇలా జరుగుద్దని యు గెట్ ప్రిపేర్డ్. అయితే క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహదానందంతో సంతోషించే నిమిత్తం క్రీస్తు శ్రమల్లో మీరు పాలువారైనంతగా సంతోషించండి. శ్రమలు కలిగితే సంతోషించండి అంటున్నాడు, ఎందుకంటే దానికి వచ్చే రివార్డ్ చాలా గొప్పది. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు అంటే సెకండ్ కమింగ్లో సఫరింగ్ గుండా వెళ్ళిన వాళ్ళు ఎంత గొప్ప ప్రతిఫలాలు అనుభవిస్తారో అవి మీరు ఊహించుకోండి, ఆనందించండి. థ్యాంక్ గాడ్ వీఆర్ కౌంటెడ్ ఇంటూ దిస్ గ్రూప్ అని అనుకోమంటున్నాడు. అపోస్తులను సువార్త ప్రకటించొద్దు అనే అపోస్తుల కార్యాల్లో వాళ్ళు వార్న్ చేసి పనిష్ చేసి బయటికి పంపిస్తే ఆ రోడ్డు మీదకి వచ్చి చెప్పుకున్నారంట, మనం ధన్యులం, వీఆర్ ప్రివిలేజ్డ్, దేవుని కొరకు శ్రమలు పడే భాగ్యం దేవుడు మనకి ఇచ్చాడు అని వాళ్ళు సంతోషించారు. బికాస్ ఆ భాగ్యం ఎటువంటిదో, ఆ ప్రివిలేజ్ ఏంటో, ఆ ఇటర్నిటీ ఫోకస్ ఏంటో వాళ్ళకు ఉంది, మనకే తెలియట్లేదు. అలాగని ఎవడో నన్ను వచ్చి కొట్టేలాగా నన్ను కొట్టించుకునేలాగా నేను ప్రవర్తించకూడదు. అప్పుడు అది పర్సిక్యూషన్ అవ్వదు, అది ప్రొవోక్ చేయటం అవుతుంది. నేను న్యాయంగా ప్రవర్తిస్తున్నప్పుడు, నేను అన్యాయంగా సఫర్ అయితే దెన్ ఇట్స్ ఎ బ్లెస్సింగ్. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఆయన చెప్పారు, మీరు ప్రజలు మిమ్మల్ని నిందిస్తున్నప్పుడు, మీ మీద వాళ్ళు చెడ్డ మాటలు పలికినప్పుడు, మీరు బాధలు పడినప్పుడు, హింసలు అనిపించినప్పుడు మీరు ధన్యులు. నీతి నిమిత్తం హింసించబడినప్పుడు మీరు ధన్యులు అని మీ ఫలం అధికమవుతుంది. కాబట్టి యు రిజాయిస్ ఇన్ యువర్ సఫరింగ్స్.
14 వచనం అంటున్నాడు, క్రీస్తు నామం నిమిత్తం మీరు నింద పాలైన యెడల. నిజంగా మీరు సఫరింగ్కి కారణాలు ఏంటో వెతుక్కోండి. మీ స్వయంకృతాపరాధం వల్ల బాధలు అనుభవిస్తున్నారా? క్షమించమని దేవుణ్ణి అడగండి. మీ ప్రవర్తన లోపం వల్ల ఇబ్బందులకు గురవుతున్నారా? అది మీ ప్రాబ్లం. కాబట్టి ప్రభువా నాకు నేర్పించు ప్రవర్తించడం అని అడగండి. బట్ మీ విశ్వాసాన్ని బట్టి మీరు సఫర్ అవుతున్నారా? అందులో మీ తప్పు లేదు కాబట్టి యు రిజాయిస్. మీరు ఒకవేళ క్రీస్తు నామం నిమిత్తం మీరు నింద పాలైతే గనక, క్రీస్తు నామం నిమిత్తం మీరు నిందల పాలైతే గనక, మహిమ స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిల్చున్నాడు. హిస్ ఎ ప్రామిస్. ఈ వచనం, ఈ అనాయింట్మెంట్ అనే బోధించే బోధకులు ఎవరు మీకు చెప్పరు. అనాయింట్మెంట్, హోలీ స్పిరిట్, అగ్ని బాప్టిజం, ఫైర్ బ్యాప్టిజం అనేవాళ్ళు ఇలాంటి వచనాలు మీకు చూపించరు. వాళ్ళకి తెలిసి ఈ వచనాలు ఉన్నాయని, కానీ చూపించరు. ఈ వచనం ఏం చెప్తుందో తెలుసా? మీరు నింద పాలైన ఎడల మహిమ స్వరూపైన ఆత్మ మీ మీద నిల్చుచున్నాడు గనుక మీరు ధన్యులు. డామ్ షూర్ హోలీ స్పిరిట్ ఎక్స్పీరియన్స్ ఎప్పుడు వస్తుందో చెప్పమంటారా? మీరు సఫరింగ్లో వస్తుంది. మీరు నిజంగా ఆయన నామం నిమిత్తం సఫర్ అయ్యారా? దెన్ రాసుకోండి, యూ విల్ ఎక్స్పీరియన్స్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద స్పిరిట్. మహిమ స్వరూపైన ఆత్మ మీ మీద నిలుస్తాడు. మీకు ఆ బలాన్ని ఇస్తాడు, ఆ ధైర్యాన్ని ఇస్తాడు, ఆ ఓర్పుని ఇస్తాడు, దానికి కావాల్సిన ఓర్చుకోవటానికి కావాల్సిన శక్తిని ఇస్తాడు. మిమ్మల్ని శ్రమల పాలు చేస్తున్న వాళ్ళ కోసం ప్రార్థన చేసి ఓర్చుకొని వాళ్ళని క్షమించి తిరిగి మళ్ళీ వాళ్ళకే ఆతిథ్యం ఇచ్చేలాగా పరిశుద్ధాత్మకి సహాయం చేస్తూ ఉంటాడు. ట్రూ ఎక్స్పీరియన్స్ ఆఫ్ స్పిరిట్ ఇన్ ద టైమ్స్ ఆఫ్ సఫరింగ్. మామూలు సందర్భాల్లో మీకు పరిశుద్ధాత్మ సన్నిధి మీకు అర్థమవుద్దో లేదో, ఐ డోంట్ నో. బట్ when you are at dark times, you'll really enjoy his presence. ఆయన పేరే ఆదరణకర్త. ఆయన ఎల్లప్పుడూ మీతో ఉంటాడు, మీలో ఉంటాడు, మిమ్మల్ని గైడ్ చేస్తాడు. మిమ్మల్ని తీసుకెళ్ళి రాజుల ముందు, అధికారుల ముందు నిలబెట్టి వాళ్ళు విచారణ చేస్తే, డోంట్ వర్రీ, ఆ టైంకి మీరు ఏం మాట్లాడాలో దేవుడు మీకు ఇస్తాడు, గైడ్ చేస్తాడని యేసుక్రీస్తు వారు చెప్పారు. పేతురు భక్తుడు కూడా దాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. మీరు నిజంగా సఫర్ అయితే గనక, ఇఫ్ ఇట్ ఈస్ రియల్లీ ఫర్ యువర్ ఫెయిత్, ఫర్ హిజ్ నేమ్, రాసుకోండి, పరిశుద్ధాత్మను మీరు అనుభవిస్తారు. ట్రూ ఎక్స్పీరియన్స్. ఎందుకు అంటే ప్రభు కొరకు, ప్రభు నామం నిమిత్తం మీరు దాన్ని భరిస్తున్నారు కాబట్టి. గనుక మీరు ధన్యులు. వాట్ ఏ జాయ్ ఇట్ ఈస్, వాట్ ఏ జాయ్ ఇట్ ఈస్. ఆ భక్తుని పేరు నేను మర్చిపోయాను. ఆయనను హతసాక్షుల జాబితాలో ఒక కొయ్యకు వేలాడదీసి చంపేస్తుంటే, ఇప్పుడు దాకా నేను పర్సిక్యూషన్ గురించి మాట్లాడాను, ఇప్పుడు నేనే స్వయంగా పర్సిక్యూషన్ అనుభవిస్తున్నాను అని ఆ ఉరి కొయ్యను ముద్దు పెట్టుకొని తనకు మెడకు తగిలించుకున్నానంటే ఇష్టంగా. ఎక్కడి నుంచి వస్తుంది ఈ ధైర్యం? ఎక్కడి నుంచి వస్తుంది ఈ స్పష్టత, ఈ క్లారిటీ ఎక్కడి నుంచి వస్తుంది? బికాస్ he is guided by the Spirit. He is filled with the Spirit. పరిశుద్ధాత్మ అతను పక్కన ఉంటాడు. గతంలో కూడా నేను మీకు చెప్పుంటాను, చాలా చోట్ల చెప్తున్నాను ఎగ్జాంపుల్స్. ఒక పాస్టర్ గారిని కొట్టుకుంటూ, హింసిస్తూ ఈడ్చుకెళ్తున్నారట రోడ్డు మీద. రక్తసిక్తం అయిపోయింది బాడీ అంతా. ఊరేగింపులాగా చేసుకుంటూ రోడ్డు మీద జనాలందరూ చూస్తున్నారు, చాలా ఘోరంగా ఈడ్చుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఆ గుంపులో సండే స్కూల్ పిల్లోడు ఉన్నాడు. టక్కన గుర్తుపడి, ఈయన మా పాస్టర్ గారు లాగా ఉన్నాడు అనుకున్నాడు. అరే ఇదేంటి, ఈయన కొట్టుకుంటూ తీసుకెళ్తున్నారు? వాడికి అర్థం కాలేదు. లిటిల్ బాయ్ సండే స్కూల్కి ఇప్పుడిప్పుడే వెళ్తున్నాడు. ఆగలేకపోయాడు. అంకుల్, వేర్ ఆర్ యూ గోయింగ్ అన్నాడు. ఆయన అన్నట, పరలోకానికి వెళ్తున్నాను బాబు.
విల్ మీట్ సూన్, వన్ డే విల్ మీట్ అగైన్ అన్నాడు. ఈ పిల్లోడు కూడా ఓకే అంకుల్ అన్నాడు. ఎక్కడి నుంచి వస్తుంది ఈ హోప్? నేను పరలోకానికి వెళ్తున్నాననే ఒక విపరీతమైన సఫరింగ్లో హోప్ ఎక్కడి నుంచి వస్తుంది? బాబు వీళ్ళు నన్ను ఈడ్చుకెళ్తున్నారు, నన్ను కొడుతున్నారు బాబు అని అనలేదు ఆ పాస్టర్ గారు. మై బాయ్, ఐఎమ్ గోయింగ్ టు హెవెన్, విల్ మీట్ అగైన్. హోప్ అది. మహిమ స్వరూపి అయిన ఆత్మ మన మీద నిలిచినప్పుడు ఇంకేం కావాలండి? ఇంకేం కావాలి? వెన్ ద వెరీ స్పిరిట్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ అస్. అది శ్రమానుభవం అంటారా? దాటేసుకొని వాళ్ళు అధిగమించేసి జీవించేస్తూ ఉంటారు. లోకానికి ఇది అర్థం కాదు. లోకానికి ఇది అర్థం కాదు. ఏంటిది ఏంటిది? వీళ్ళు పిచ్చోళ్ళ? మీకైనా పిచ్చా? మీకైనా వెరితనమా? ఎందుకు సఫర్ అవ్వాలి? ఎందుకు భరించాలి? ఎందుకు ఫైట్ చేయరు? ఎందుకు ఇంత అన్యాయంగా జీవితాలు బలి చేసుకుంటారు? కొంచెం కాంప్రమైజ్ అవ్వచ్చు కదా. వీళ్ళేమంటారంటే నో, వీ కెనాట్. ఇంకా ఆసక్తికరమైన మాట ఏంటంటే 16వ వచనం అంటున్నాడు, మీరు 15వ వచనంలో, మీరు నరహంతకుడుగాను, దొంగగాను, దుర్మార్గుడుగాను, పరుల జోలికి వెళ్ళేవాడుగాను సఫర్ అయితే మీరు బాధపడాలి. కానీ యు 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 సీ ద యాటిట్యూడ్, యు సీ ద యాటిట్యూడ్. నేను ఒకసారి ఒక ఇంటర్వ్యూ వింటున్నాను. నార్త్ ఇండియాలో ఒక పాస్టర్ గారు ఇంటర్వ్యూ చేశారు. అప్పట్లో సోషల్ మీడియాలో అది బాగా వైరల్ అయింది. నార్త్ ఇండియాలో ఒక పాస్టర్ గారు ఇంటర్వ్యూ చేశారు. చాలాసార్లు ఆయన కొట్టారు, చాలాసార్లు జైలుకి తీసుకెళ్లారు, చాలా సఫర్ అయ్యాడు. ఇంకా అక్కడే సేవ చేస్తున్నాడు ఆయన. ఆ ఇంటర్వ్యూ చేసి ఆయన అడిగాడు, మీరు ఎప్పుడు బాధపడలేదా? ఇన్నిసార్లు అన్యాయంగా కొట్టబడినప్పుడు, జుట్టు పట్టుకొని తీసుకెళ్ళినప్పుడు, పద్దాక జైల్లో వేసి అన్యాయంగా జైలు పాలు చేసినప్పుడు. ఆయన అన్నాడంట, నేనెందుకు సిగ్గుపడాలి? వాళ్ళు సిగ్గుపడాలి. అన్యాయంగా నన్ను జైలు పాలు చేసింది వాళ్ళు కదా, వాళ్ళు సిగ్గుపడాలి. నేనేం తప్పు చేశాను నేను సిగ్గుపడాలి? ఇన్ఫ్యాక్ట్ నేను ఏ తప్పు చేయకుండా సఫర్ అయినందుకు నేను గర్వపడుతున్నాను. సీ ద వ్యూ, సీ ద పర్స్పెక్టివ్. వైఖరి ఏంటంటే తప్పు చేసి శ్రమ అనుభవించి బాధపడటం కాదు. నేను చేయలేదు, నేను ఒక చెడ్డ కారణానికి నేను సఫర్ అవ్వట్లేదు, ఒక మంచి కారణానికి నేను సఫర్ అవుతున్నాను. దేర్ ఫార్ ఐ టేక్ ప్రైడ్ ఇన్ దట్. నేను నరహత్య చేయలే, నేనేదో ఘోరమైన హానికరమైన పనులు చేయలేదు, నేను దొంగతనం చేయలేదు, నేను దుర్మార్గుడిని కాదు, నేను వేరే వాళ్ళని హింసించలేదు, నేను మంచి పని చేశాను. విశ్వాసం కోసం నేను సఫర్ అవుతున్నాను. ఇందులో సిగ్గుపడేదేమీ లేదు. ఎవడైనా క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించినట్లా అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టే దేవుని మహింపరచువాలి. ఘోరంగా హత్యలు చేసి మంత్రులు అవుతున్నారు. రేపిస్టులందరూ మినిస్టర్లు అవుతున్నారు. దేశాన్ని దోచుకున్న వాళ్ళందరూ దేశానికి నాయకులు అవుతున్నారు. ఇవాళ మనం చూస్తే మన దేశాన్ని పరిపాలించే మన ఊళ్ళో మొదలుకొని మన కేంద్రం వరకు ఎవ్రీ పొలిటీషియన్ ఈజ్ ఏమనాలి, ఒక క్రిమినల్. బట్ దే టేక్ ప్రైడ్ ఇన్ దట్. దౌర్జన్యంగా అవినీతి చేసి మనుషుల జీవితాలని మోసం చేసి జనాల తలల మీద కాళ్ళు పెట్టి మెట్లెక్కి పైకి వచ్చిన వాళ్ళందరూ గొప్పగా మాట్లాడుకుంటున్నారు, ఇవాళ మేము పలానా పొజిషన్కి వచ్చాము. మోసాలు చేసి వ్యాపారాలు చేసి ధనికులైపోయిన వాళ్ళు ఇవాళ పెద్ద సంఘ సంస్కర్తలాగా మాట్లాడుతున్నారు. అడ్డదారుల్లో పైకి వెళ్ళిన వాళ్ళందరూ ఇవాళ మనకి నీతి ఉపదేశాలు చేస్తున్నారు. కానీ ఏ తప్పు చేయని క్రైస్తవుడు కేవలం క్రీస్తునందు విశ్వాసం ఉంచినందుకు సఫర్ అవుతుంటే సిగ్గుపడాల్సిన అవసరం లేదు. నేనేం చేశానని సిగ్గుపడాలి. ఐ బిలీవ్డ్ ఇన్ క్రైస్ట్. అది సిగ్గుపడాల్సిన విషయం కాదు. సిగ్గుపడాల్సింది లోకం. సిగ్గుపడాల్సిన లోకంలో ఉన్న
బోలెడంతమంది అవిశ్వాసులు. నాట్ ఏ క్రిస్టియన్. క్రైస్తవుడు సిగ్గుపడాల్సిన అవసరం లేదు. నువ్వు నష్టపోయావా? నష్టపోయాను. చేతగాంతనం అనుకోవద్దు మై డియర్ ఫ్రెండ్స్. చేతగాంతనం అనుకోవద్దు. సాత్వికులు ధన్యులు. యేసుక్రీస్తు వారు చెప్పిన మాట, సాత్వికులు ధన్యులు. అందులో మనకు చేతగాంతనం కాదు అది. అయ్యో పాపం మిమ్మల్ని చూస్తే జాలేస్తుందండి, మీరేం చేయరండి. మీరేం చేయమండి. ఇవాళ సోషల్ మీడియాలో వందల మంది, వేల మంది యూట్యూబ్లు చేసుకుంటూ క్రిస్టియానిటీని విమర్శిస్తున్నారు. ఎందుకో తెలుసా? మనం ఏం చేయమని వాళ్ళ ధీమ. మనం ఏం చేయమని వాళ్ళ ధీమ. బట్ మనం ఎందుకు చేయమనే కారణం వాళ్ళకి తెలియదు. వాళ్ళకి తెలిసినా కూడా వీళ్ళు వాళ్ళ వాక్యం, వాళ్ళ బైబిల్ వాళ్ళకి వద్దని చెప్పింది కాబట్టి వాళ్ళు ఓర్చుకుంటారనేది అలుసుగా తీసుకుంటున్నారేమో, కానీ మనం సిగ్గుపడటం. మై డియర్ ఫ్రెండ్స్, శ్రమ కలిగినప్పుడు సిగ్గుపడద్దు. అది చేతగానితనం అని అనుకోవద్దు. అందులో మనకు ఒక ప్రిన్సిపల్ దేవుడు పెట్టాడు. యేసుక్రీస్తు వారు చేతగాని వాళ్ళలాగా జీవించినప్పుడు, యేసుక్రీస్తు వారు చేతగాని వాళ్ళలాగా మరణించినప్పుడు, బయట అంటున్నారు కదా, 3 మేకులు పిక్కోలేని వాడు ఆయన దేవుడు అన్నప్పుడు, లోకం దృష్టిలో చేతగానితనం. మన దృష్టిలో చేతగానితనం కాదు. మన దృష్టిలో అది గ్రేటెస్ట్ సీక్రెట్ ఆఫ్ లైఫ్. గ్రేటెస్ట్ సీక్రెట్ ఆఫ్ లైఫ్. యేసుక్రీస్తు వారే తన లైఫ్లో ఎదురైన అత్యంత భయంకరమైన శ్రమలను మౌనంగా భరిస్తే అంతకంటే గొప్ప ప్రిన్సిపల్ మనకు దొరకదు మై డియర్ ఫ్రెండ్స్. ఇంకా లేదు కూడా. అది చేతగానితనం కాదు. ఇట్స్ ఎ ప్రిన్సిపల్. అది దేవుడు మనకు పెట్టిన ఒక నియమం, ఒక జీవిత విధానం. ఆ పేరును బట్టి దేవుని మహింపరచబడవలను. మీరు సిగ్గుపడద్దు, బట్ యు గ్లోరిఫై గాడ్. మీరు ఇట్లా సువార్త చెప్పారని మిమ్మల్ని తీసుకెళ్లి జైలు వేశారంట కదా అంటే, ఎస్, గొప్పగా చెప్పుకోండి. యు బీ ప్రౌడ్ ఆఫ్ బీయింగ్ ఎ క్రిస్టియన్. యు గ్లోరిఫై గాడ్ ఫర్ ఆల్ ద థింగ్స్ దట్ హ్యాడ్ హ్యాపెండ్ ఇన్ యువర్ లైఫ్. ఒకప్పుడు నా 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 వ్యూస్ నా నా సమాజానికి చెప్పడానికి ఆలోచించేవాడు. ఏంటి నువ్వు కూడా ఆ చేదస్తం బ్యాచేనా అంటారేమో అని. బట్ రాను రాను వాక్యం నాకు అర్థమవుతున్నప్పుడు, ఎస్, ఐఎమ్ ఏ పార్ట్ ఆఫ్ దెమ్. జస్ట్ దిస్ ఈస్ వాట్ ఐ బిలీవ్. దిస్ ఈస్ మై ఫెయిత్. నా స్నేహితులు, నా క్లాస్మేట్స్, నా బంధువులు, నన్ను బాగా తెలిసిన వాళ్ళు, మా కాలనీ ప్రజలు, లేకపోతే మా ఊళ్ళో ప్రజలు, వీడెవడో ఉన్నాడు, వీడేంటో ఇలా మాట్లాడుతూ ఉంటాడు, ఇలా పోస్టులు పెడతా ఉంటాడు, లెట్ దెమ్ అనుకోనివ్వండి. సిగ్గుపడేది ఏం లేదు. నేను తప్పు చేయట్లేదు. నా విశ్వాసాన్ని నేను చెప్పుకుంటున్నాను. నా జీవిత ప్రమాణాలు నేను బయటికి చెప్పుకుంటున్నాను. నేనేమేమి నమ్ముతున్నానో వాటి కారణాలేంటో నేను చెప్పుకుంటున్నాను. నేను ఏ పనులు చేస్తున్నానో ఆ పనుల వెనకున్న ప్రమాణాలేంటో మాట్లాడుకుంటున్నాను. నాకు ఏ ఎథిక్స్ బైబిల్ నేర్పించిందో ఆ ఎథిక్స్ని నేను మీతో షేర్ చేస్తున్నాను. అయితే గీతే మీరు సిగ్గుపడాలి, నేను కాదు. I take pride, I glorify God whenever I suffer. This should be our principle. యేసుక్రీస్తుని మీరు మాదిరిగా పెట్టుకోండి. ఆయన కలిగిన మనసు మీరు కలిగి ఉండండి. దాన్నే మీరు ఆయుధంగా ధరించండి. మీరు సిగ్గుపడద్దు, మీరు మహింపరచండి దేవుణ్ణి. మీరు క్రైస్తవుడు అయినందుకు ఏదైనా ఒక చిన్న మాట పడాల్సి వచ్చిందా? థ్యాంక్ గాడ్. యు ప్రైజ్ గాడ్ ఫర్ దట్. వీళ్ళు క్రైస్తవులండి అని ఎవరిని ఎగతాళి చేస్తారా? ప్రైజ్ గాడ్. ఎందుకంటే ఆ ఎగతాళికి నువ్వు గురవటానికి కారణం నీ ప్రవర్తన కాదు, నీ విశ్వాసం. యు గ్లోరిఫై గాడ్. సో 17వ వచనం అంటున్నాడు, దేవుడు విశ్వాసులను ప్రక్షాళన చేస్తాడు. దేవుడు మనల్ని బాధల గుండా, కొలిమి గుండా తాత్కాలికంగా కొంతకాలం తీసుకువెళ్తాడు. మొదటి అధ్యాయంలో చెప్పేశాడు, అగ్ని వంటి పరీక్షల గుండా వెళతాము. మన విశ్వాసం మేలిమి విశ్వాసం లాగా మెరుగుపరచబడాలని దేవుడు కొన్ని అనుమతిస్తాడు. కాబట్టి ఇదే మనకు హోప్ అట.
దేవుడు తన బిడ్డల్నే ప్రక్షాళన చేసినప్పుడు అవిశ్వాసులను ఎందుకు వదిలేస్తాడు? దేవుడు తన బిడ్డల్నే కొలిమికుండా తీసుకెళ్ళినప్పుడు అవిశ్వాసులను ఎందుకు వదిలేస్తాడు? దేవుడు తన బిడ్డల్నే శాంక్టిఫై చేసి ప్యూరిఫై చేసినప్పుడు లోకాన్ని ఎందుకు వదిలేస్తాడు? ఈ క్రమశిక్షణ మనకు హోప్నిస్తుందట. ఈ క్రమశిక్షణ హోప్ ఇస్తుందట. మా నాన్న చాలా స్ట్రిక్ట్ అండి, మమ్మల్నే టాలరేట్ చేయలేడు, బయటోడు చేస్తే ఎందుకు ఊరుకుంటాడు, వాళ్ళ సంగతి తేలుస్తాడు. హీ ప్యూరిఫైస్ అస్. తీర్పు ఇంటి దగ్గర స్టార్ట్ అవుతుంది. అది మన యొద్దే జరిగితే మరి దేవుని సువార్తకు అవిధేయులైన వారి సంగతి ఏమవుతుంది? నౌ యూ కెన్ ఇమాజిన్ ద ఫ్యూచర్ ఆఫ్ అన్బిలీవర్స్. చాలా హార్ష్ స్టేట్మెంట్ ఇది, అవిశ్వాసులకు అర్థం కావట్లేదు. తన బిడ్డల్ని తన రక్తంలో కడిగి పవిత్రపరుచుకున్న తన సొంత బిడ్డల్ని క్రమశిక్షణ పేరు మీద వాళ్ళని శాంక్టిఫై దేవుడు చేస్తున్నప్పుడు, మరి ఆయన కొలతలు, ఆయన ప్రమాణాలు ఎంత నిక్కచ్చిగా మన విషయంలోనే ఉన్నప్పుడు మరి అవిశ్వాస సంగతి ఎలా ఉంటుంది? సో హారిబుల్, సో హారిబుల్. 18వ వచనం, నీతిమంతుడే రక్షింపబడట దుర్లభం అయితే. ఇది సాల్వేషన్ గురించిన మాట కాదు. ఈ సాల్వేషన్ గురించి మాట కాదు. ఈ దేవుడు చేసే ఈ ప్రక్షాళన మనం ఎస్కేప్ అవ్వలేము అని చెప్పటానికి. దేవుడిస్తున్న ఈ ట్రీట్మెంట్ని నువ్వు తప్పించుకోలేవు. దీన్ని తప్పించుకోవటమే నీకు దుర్లభం. విశ్వాసులే ఆయన చేతి కింద ప్రక్షాళన చేయబడుతుంటే మరి భక్తిహీనుడు, పాపి ఎక్కడ నిలబడతారు? వాళ్ళు పట్టించుకోవట్లేదని దేవుడు మీరు అనుకోవద్దు. అవిశ్వాసులే బాగున్నారని మీరు అనుకోవద్దు. భక్తిహీనులు వర్ధిల్లుతున్నారని మీరు అనుకోవద్దు. ఎప్పుడు మనమే బ్రదర్, ఈ దేవుడు మన పక్షాన ఉండడు, మనం సఫర్ అవటమే, మనకేం చేయడు, వాళ్ళు మాత్రం దీవిస్తూ ఉంటాడు అని విశ్వాసులు ఎప్పుడైనా అనుకుంటే దయచేసి అలా అనుకోవద్దు. నెవర్, నెవర్. మనల్ని ఆయనంత ప్రేమగా ప్రక్షాళన చేస్తూ ఉంటే, క్రమశిక్షణ చర్యలు మన జీవితంలో తీసుకుంటా ఉంటే, ఒక ప్రయోజనం కోసం, ఒక నిత్య జీవానికి సంబంధించిన మేలులు, ప్రతిఫలాలు మనకి ఇవ్వటం కోసం తాత్కాలికంగా కొన్ని బాధలు ఆయన మనకు అనుమతించినప్పుడు మరి భక్తిహీనులు, పాపులు, అవిధేయులు, అవిశ్వాసులు, వాళ్ళ సంగతి ఎలా ఉంటుందో ఊహించుకోండి. దేవుడు వాళ్ళని విడిచిపెట్టడు. కాబట్టి దేవుని చిత్త ప్రకారం బాధపడువారు, క్రక్స్ ఆఫ్ ద కంటెంట్ అన్నమాట. సో వెన్ యూ సఫర్, ఇఫ్ ఇట్ ఈస్ గాడ్స్ విల్, ఇఫ్ ఇట్ ఈస్ గాడ్స్ విల్, యు రిజాయిస్. అది దేవుని చిత్త ప్రకారం, దేవుడు అనుమతించాడు, మాదేం లేదు, గాడ్ అలౌడ్ ఇట్ అని మీకు అనిపించిందా, మీరు హ్యాపీగా ఉండండి. హ్యాపీగా ఉండండి. ధన్యతగా తీసుకోండి. దేవుడిచ్చిన భాగ్యం అనుకోండి. దేవుని చిత్తం బాధపడువారు, దేవుని చిత్త ప్రకారం బాధపడువారు. మినహాయింపు లేదు, ఫస్ట్ నుంచి మాట్లాడుకుంటున్నాం. మీరు మాత్రం సత్ప్రవర్తన కలిగి జీవించండి. అట్ ద సేమ్ టైం నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకునేవారు. 2వ అధ్యాయంలో చెప్పబడిన మాట మళ్ళీ గుర్తు చేస్తున్నాడు. న్యాయంగా తీర్పు తీర్చే దేవునికి అప్పచెప్పుకున్నాడు యేసుక్రీస్తు వారు. అటువంటిది ఇంకో లైన్ చెప్తున్నాడు, నమ్మకమైన సృష్టికర్త. 2 మాటలు ఉన్నాయి. ఆయన న్యాయంగా తీర్పు తీరుస్తాడు, ఆయన నమ్మదగిన వాడు, కాబట్టి మనకు ఎటువంటి నష్టం జరగదు. 3, ఆయన సృష్టికర్త, డ్యామ్ షూర్, డ్యామ్ షూర్, ఎవరికి ఏం చెందాలో అవన్నీ లెక్క గట్టిస్తాడు. భూమి మీద మనం సఫర్ అవుతామేమో, అవిశ్వాసం సఫర్ అవ్వట్లేదేమో, కానీ రేపు ఇటర్నిటీలో మనం సంతోషంగా జీవిస్తాము, వాళ్ళు సఫర్ అవుతూ ఉంటారు. మనది టెంపరరీ, వాళ్ళది శాశ్వత కాలం సఫర్ అవుతూ ఉంటారు. ఎవ్వరి దేవుడు రుణం ఉంచుకోడట. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి. ఇఫ్ యూ సఫర్ ఫర్ హిజ్ నేమ్, ఇఫ్ యూ సఫర్ బికాస్ గాడ్ అలౌడ్ ఇట్, ఇఫ్ యూ సఫర్ బికాస్ గాడ్ విల్డ్ ఇట్, యాక్సెప్ట్ చేయండి, ధన్యతగా భావించండి, ఆనందించండి, దేవుని మహిమపరచండి, సిగ్గుపడద్దు. యు జస్ట్ సబ్మిట్ టు గాడ్.
నమ్మకమైన సృష్టికర్త మనకున్నాడు. ఈయనను ఎంతవరకు నమ్మొచ్చు అంటే ఎంతైనా నమ్మొచ్చు. న్యాయం చేస్తాడా? చేస్తాడు. ఎప్పుడు చేస్తాడో, ఎలా చేస్తాడో నాకు తెలియదు. బట్ న్యాయం చేస్తాడు. ఇటర్నిటీ అంతా సంతోషపడే అంత న్యాయం చేస్తాడు. నిత్యత్వం అంతా దేవుని స్తుతించే అంత న్యాయం చేస్తాడు. దే విల్ సఫర్ ఫర్ వాట్ దే డూ అండ్ వీ విల్ బి బ్లెస్డ్ ఫర్ వాట్ వీ సఫర్. వాళ్ళు ఏం చేస్తారో దానికి ప్రతిఫలం వాళ్ళు మూల్యం చెల్లించుకుంటారు ఒకరోజు. మనం దేనికి సఫర్ అయ్యామో దానికి తగిన గొప్ప ప్రతిఫలాలు రేపు అనుభవిస్తాం. దిస్ ఈజ్ అవర్ హోప్ మై డియర్ ఫ్రెండ్స్. లివింగ్ హోప్ ఏంటో తెలుసా? సజీవుడైన దేవుడు సృష్టికర్త. సజీవుడైన దేవుడు న్యాయంగా తీర్పు తీరుస్తాడు. సజీవుడైన దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు. ఆయనకి మీరు సరెండర్ అయిపోండి. ఆయనకి మీ ఆత్మలను అప్పగించుకోండి. నిత్య జీవాన్ని ఆయన మీకు ఇవ్వటమే కాదు, భూమి మీద మీ జీవితాన్ని ఎలా రూపుదిద్దాలో ఆయన రూపుదిద్దాడు. నిత్యత్వం అంతా మీరు ఆయనను మహింపరిచేలాగా మీ జీవితాలని చాలా అద్భుతంగా తీర్చిదిద్దాడు. దిస్ ఈజ్ అవర్ హోప్. 3 మాటలు చెప్పి నేను క్లోజ్ చేస్తున్నాను. ఒకటి, ఎస్, సఫరింగ్ ఉంటుంది క్రిస్టియన్ లైఫ్లో. ఆయా సందర్భాల్లో అందరికీ ఒకేలాగా వస్తాయి నేను అంటలేదు. ఇట్ మే వేరీస్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్, బట్ సఫరింగ్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్. క్రైస్ట్ ఈజ్ అవర్ మోడల్. దేవుడు అనుమతిస్తాడు, దేవుడే ఆదరిస్తాడు. దాన్ని ఎలా ఎదుర్కోవాలో దేవుడే మనకు ఒక మాదిరిని కూడా చూపించాడు. ఆ శ్రమానుభవంలో పరిశుద్ధాత్ముడే స్వయంగా మన దగ్గర నిలిచి మనల్ని బలపరిచి శక్తినిస్తాడు. ఒకరోజు దేవుడు మన జీవితాలని న్యాయంగా, నమ్మకంగా వర్ధిల్ల చేస్తాడు. నష్టపోయేదేం లేదండి, నష్టపోయేదేం లేదు. అన్యాయంగా బలైపోతున్నాం అనుకోవద్దు. ఎవరి జీవితాలు అన్యాయంగా బలయ్యే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆయన నమ్మకమైన సృష్టికర్త, న్యాయంగా తీర్పు తీరుస్తాడు. మనమే తలడిల్లుతా ఉంటే అవిశ్వాసులకు ఎలా ఉంటుంది భవిష్యత్తు? We suffer temporarily, but they suffer all the eternity. నిత్య తీర్పు గురవుతారు వాళ్ళు. మనం తాత్కాలికమైన క్రమశిక్షణకు గురవుతున్నాము, వారు శాశ్వత తీర్పుకు గురవుతారు. Our God is the creator. Our God is the righteous judge. Our God is the faithful God. నమ్మటానికి, లోబడటానికి మనకి ఎటువంటి ఆటంకాలు లేవు. సిగ్గుపడాల్సిన పని లేదు. దేవుని కొరకు దేవుడు క్రమశిక్షణ చేస్తున్నప్పుడు, దేవుడు నన్ను సరి చేస్తున్నప్పుడు లోబడటం సిగ్గుపడాల్సిన విషయం ఏం కాదు. ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం, ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాం. ప్రపంచంలోనే పేరెన్ని గల డాక్టర్, గొప్ప డాక్టర్. ఎక్కడ? ఫలానా ఆయన. ఓ, ఆయన దగ్గరికి వెళ్తున్నారా? ఎస్, చెప్పుకోండి గొప్పగా. అంత గొప్ప డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్కి ఇట్స్ ఎ ప్రివిలేజ్. గాడ్ ఈజ్ ట్రీటింగ్ మీ. నేనేం కాని పనులు చేయట్లేదు, నేనేమి అసహ్యకరమైన పనులు చేయట్లేదు. నా విశ్వాసానికి తగిన ప్రతిఫలాలు అనుభవిస్తున్నాను. నేను సిగ్గుపడాల్సిన పని లేదు. ఆ దేవుడు నాకు చికిత్స చేస్తున్నాడు తాత్కాలికంగా. వన్ డే డామ్ షూర్ ఐ విల్ కమ్ అవుట్ లైక్ ఏ ప్యూరిఫైడ్ పర్సన్. దిస్ ఈజ్ అవర్ హోప్ మై డియర్ ఫ్రెండ్స్. సిగ్గుపడేది ఏం లేదు క్రైస్తవ జీవితంలో. దేవుని చిత్తం చేయనందుకు సిగ్గుపడాలి. దేవుని చిత్త ప్రకారం శ్రమ పడితే దేవుని మహిమపరచాలి. సిగ్గుపడాల్సింది లోకం, మహిమపరచాల్సింది మనం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.